హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ప్రజ్ఞ తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి మా తమ్ముళ్ళిద్దరు కలిసి శబరిమల వెళ్తున్నారు. ఇరుముళ్ళు అవి కట్టుకుంటా ఇంకా గుళ్ళో ఉంటాయి కదండీ! మన చుట్టాలందరూ వస్తారు. ఇదంతా కూడా వీడియో ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇలాగే ఫాలో అప్ చేయండి. వీడియోస్‌ని లైక్ చేయండి. పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. దాదాపు ఒక సంవత్సరం, 1.5 సంవత్సరం నుంచి నేనసలు వీడియోస్‌ని సరిగ్గా పోస్ట్ చేయడం అయితే మానేశాను. అసలు ఎన్ని వీడియోస్ అంటే అంతకుముందు తీసిన వీడియోస్ అన్నీ అలాగే ఉండిపోయాయి. ఇంకా ఎందుకు నేను పెట్టలేకపోయాను చాలా మందికి తెలుసు. మేము చాలా డిస్టర్బెన్స్ అయితే మేము ఫేస్ చేసాము. అసలు ఫోను, వీడియోస్ ఇవన్నీ కూడా నేను తీయటం కూడా చాలా మానేశాననమాట. ఒక 1 ½ ఇయర్ నుంచి. కానీ ఇప్పుడు కూడా ఇవన్నీ ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అనేది కూడా కొంతమందికి క్లారిటీ ఇస్తాను. ఏంటంటే మాకు మా తమ్ముడికి మ్యారేజ్ కుదిరింది కదా! ఇంకా వీడియోస్ అన్నీ అవన్నీ కూడా మేము మెమోరీస్ తీసుకోవాలని చెప్పేసి వీడియోస్ అన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందనమాట వీడియోస్. ఇంకా అవన్నీ స్టోరేజ్ ఉంటే వీడియోస్ తీయలేం కదా! ఇంక ఈ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేసేసి నాకు ఫోన్ అయితే ఖాళీ అయిపోతుంది. ఇంకా నేను కొత్త కొత్త వీడియోస్ మా తమ్ముడు మ్యారేజ్ వీడియోస్ అన్నీ కూడా నేను తీసుకోగలుగుతాను. సో, రీజన్ అయితే అదే. ఇంకా యూట్యూబ్ నుంచి ఇంకా మనీ రావడానికి ఇంకొంచెం దగ్గరలో ఉన్నాము. ఇది కూడా మీరు మంచిగా సపోర్ట్ చేస్తే అది కూడా నేను నెక్స్ట్ వీడియో తీస్తాను. ఎంత అమౌంట్ రాబోతుంది అనేది కూడా. సో, ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఏం జరుగుతుందంటే మనకి ఇరుములు కట్టడానికి సామాను ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటాం కదా! అవన్నీ చేసుకొని కూర్చోన్నాము. ఇంకా మంచి టైం చూసుకునే కదండీ పూజారులు, అయ్యగారులు ఇవన్నీ కడతారు. ఇంకా మార్నింగ్ అయితే ఆ లాస్ట్ వీడియోలో మీకు చూపిచ్చాను. దాన్ని పెట్టి కూడా 7 మంత్స్ అయింది ఆ వీడియో పెట్టేసి. 7 మంత్సో, 8 మంత్సో అయింది తెలీదు నాకు గుర్తులేదు. ఆ వీడియోలో చూపిచ్చాను. 3:30కి అలా లేసేసామనమాట. అంటే మార్నింగ్ లేకపోతే అసలు పనులే అవ్వవు. ఎందుకంటే ఇంకా మొత్తం చేసుకోవాలి గదా! టైంకి ఉదయాన్నే అయిపోవాలంటే ఉదయాన్నే చీకటితో లెయ్యాలి. ఇంకా చలికాలం ఇంకా ఉదయాన్నే అంటే ఎలా ఉంటదంటే అలా ఉంటది. కానీ తప్పదు గదా! ఇంకా ఇంట్లో ఈ పూజలు ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్నింగే లెయ్యాలి. సో, అప్పటికి ఇంకా ఇక్కడొచ్చేసి పిల్లల్ని ఎతుకుతూ ఉన్నారు మా అత్తమ్మ. ఇంకా ఎట్టెళ్ళింది పాప అని చెప్పేసి నేను వెళ్తూ ఉన్నాననమాట. ఇంకా చిన్న పాప పరిగిస్తూ తిరుగుతూ ఉంది. అసలు ఒక్క దగ్గర ఉండట్లేదనమాట. ఇంకా జనం ఎక్కువున్నారు. తను ఎక్కడ ఉంటదో ఏందో అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. తనని చూసుకోవడానికే సరిపోతుంది సగం టైం అయితే. ఇక ఇక్కడ ఇరుముళ్ళవన్నీ కూడా స్వామివార్లకి అదే మాల వేసిన వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు అయ్యప్ప స్వాములు. అవన్నీ కూడా ఒక్కొక్కరిని పంపిస్తా ఉంటారనమాట. బస్సు ఎక్కిచ్చేస్తారు. సో, మా ఊర్లో ఏందంటే అన్ని గుళ్ళకి తిరిగిన తర్వాతే ఇరుముళ్ళన్నీ కట్టుకున్న తర్వాత ఒకసారి గుడి చుట్టూ తిరుగుతారు. నేనైతే మా పాప కోసం తిరుగుతూ ఉన్నాను. ఇంకా ఇక్కడ చాలా కామెడీగా మాట్లాడుతున్నా. ఇవన్నీ చూడండి మీరు కూడా. నెక్స్ట్ మాట్లాడుకుందాం. మాల అయ్యప్ప మాల స్వామియే శరణం శరణపు అయ్యప్ప స్వామి శరణం యూట్యూబ్ లో పెడతావు నాకేదో పాటలు చేస్తున్నావా యూట్యూబ్ లో పెడతావు సన్నగా ఉంటుందిలేయా తమ్ముళ్ళంతా అయ్యప్ప ఓ అయ్యప్ప అయ్యప్ప ఓ అయ్యప్ప అయ్యప్ప సో, చూసారు కదా! చాలా సందడిగా ఎంతో జరుగుతూ ఉంది. ఇంకిక్కడైతే ఒక్కొక్కరికి ఇరుముడు కడుతున్నారనమాట. ఒక్కొక్కరికి కట్టేసిన వాళ్ళని గుడి చుట్టూ తిప్పేసిన తర్వాత అంటే గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేపిస్తారు. ప్రదక్షిణలు చేపించిన తర్వాత మళ్ళీ ఈ ఇరుముళ్ళని ఒక దగ్గర పెట్టేస్తారనమాట. ఇంకా ఇరుముళ్ళని పెట్టేసి ఇంకా మంచి టైం చూసుకొని ఇంకా కదులుతారు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయి చేసుకొని బస్ టైమింగ్‌కి ప్రకారం వెళ్తారనమాట. ఇంకా అక్కడ గుళ్ళో హోమాలు కూడా చేశారనమాట. ఎందుకంటే అంటే ఈ స్వాములకి కాకుండా విడిగా వేరే హోమాలవి చేస్తూ ఉండేరు. అక్కడ కూడా అది కూడా చూసుకున్నాము. చాలా జరిగింది. ఇంకా అవి కొత్తగా అవి ప్రతిష్ఠ చేశారనమాట. కొన్ని విగ్రహాలు. అందువల్ల హోమాలవి చేస్తూ ఉండేరు. అన్నదానం కూడా ఉండింది. అక్కడ వాళ్ళందరికీ మేమందరం కూడా అన్నదానం కూడా చేసుకున్నాం మధ్యాహ్నం. ఇంకా మేమైతే ఇంటి దగ్గర పులిహోర తర్వాతొచ్చేసి పులిహోర చేసుకొని తీసుకెళ్ళాము. ఇంకా వచ్చిన వాళ్ళకి పెట్టాలి కదండీ!
మన కోసం చుట్టాలు వాళ్ళు వస్తారు. ఇదేంటంటే విగ్రహాలు పెట్టామని చెప్పాం కదండి కొత్తగా. దానికి సంబంధించిన పూజలు అన్నమాట గుళ్ళో జరుగుతూ ఉన్నాయి. అవి కూడా చూసుకున్నాం అందరం కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే కలశాలు అన్నమాట. కలశాలు పెడతారు కదండి అమ్మవారి దగ్గర. అవి ముగ్గురు స్వాములు తీసుకున్నారు. అవి గుడి చుట్టూ తిప్పుతూ వాళ్ళని ఇంకా వాళ్ళకి సాంబ్రాణి వేసు టెంకాయలు కొంచెం దూరం నడిచిన తర్వాత మళ్ళీ టెంకాయలు కొట్టడం. అసలు ఎంత చేశారంటే చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదన్నమాట. శనేశ్వర స్వామి ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న స్వామి. సో అంత మంత్రాలు చదువుతూ చేస్తూ ఉంటారు. తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా ఎన్ని రోజుల నుంచి పూజలు మంత్రాలు చదివిన ఉంటాయి కదండి. అసలు కాసేపు అయితే స్వామివారు కదలలేకపోయారన్నమాట. అమ్మవారు కూడా వచ్చేస్తారన్నమాట. చాలా బాగుంటది చూడడానికి. 2 కళ్ళు సరిపోవు. అందరూ కూడా చాలా సంతోషంగా చూస్తారు. అవి అన్ని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వాటర్ అందరి మీద నీళ్లు చల్లుతారన్నమాట. అవన్నీ కూడా మేము చల్లించుకున్నాము. నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉండింది. ఇంకా ఇక్కడ అందరూ కూడా ఇరుముళ్ళు అందరూ కట్టించేసుకొని కింద ఒక దగ్గర పెట్టేస్తారు కదండి. ఇంకా పెట్టేసిన తర్వాత చాలా టైం ఉండింది. అంటే మార్నింగ్ అయిపోయిందనమాట. ఇంకా ఈవినింగ్ వెళ్తారు. ఇంకా మధ్యలో మేము ఖాళీగానే ఉన్నాము. ఇది వచ్చేసి ఈవినింగ్ అన్నమాట. ఇంకా అందరు బంధువులందరూ వచ్చేస్తున్నారు. ఎవరి బంధువులు వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇంకా అన్ని రెడీ చేసుకుంటున్నారు అన్నమాట. అంటే అక్కడికి పంపించడానికి వాళ్ళకి బిస్కెట్స్ అని ఇంకా రకరకాలు ఉంటాయి కదా. ఏమన్నా మర్చిపోయామా, ఇంకా టికెట్స్, డబ్బులు, ఎలాగా చిల్లర ఇంకా రకరకాలన్నీ చూసుకుంటూ ఉంటారు కదా. సో అలా అందరూ తీసుకొని ఎవరి బ్యాగ్స్ వాళ్ళ బ్యాగ్స్ పట్టుకొని ఉన్నారనమాట. ఇక్కడ ఇంకా మేమందరం కూడా ఖాళీగానే ఉన్నాం కదా. ఇంకా మేము శ్రీలలిత, మా చెల్లెదేవి, మా పిల్లలు, కృష్ణ అన్న, మా ఆయన అందరం ఉన్నాం. మా అమ్మ అందరం ఇక్కడే ఉన్నాము. ఏంటంటే ఇంకా కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. చాలా బాగుంది సరదాగా సంతోషంగా. ఇంకా పిల్లలందరూ ఉన్నారు ఇక్కడే. ఇంకా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ టైం వేసినప్పుడు మాల వేసినప్పుడు వీడియో అన్నమాట. తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా వేసేసి వెళ్ళేసి వచ్చేసి కూడా ఒక 5 మంత్స్ అయిపోతుంది. ఇది ఫస్ట్ టైం వేసినప్పుడు మాల అన్నమాట. మాల వేసినప్పుడు వీడియో అండి ఇది. దగ్గర దగ్గర 2 ఇయర్స్ అయిపోతుంది. నేను చెప్పాను కదండి వీడియోస్ పోస్ట్ చేయలేదు. అవి అలాగే ఉండిపోయాయి అన్నమాట. కొన్ని రీజన్స్ అన్నమాట. వీడియోస్ పెట్టకూడదు అనేది ఏం లేదండి. పెట్టుకోవచ్చు. కానీ ఇంత వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, మాట్లాడుతూ, ఇంకా మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకోవడం ఇదంతా కూడా మైండ్ అంతా చాలా డిస్టర్బెన్స్‌లోకెళ్ళిపోయాము. ఇంక అంత ఈజీ కాదది. చూసినంత ఈజీ కాదు. ఇది చాలా కష్టం అన్నమాట. ఇప్పుడు ఏందంటే కొంచెం ఇదంతా కొంచెం బయటికి రావడం వల్ల వీడియోస్ అన్నీ కూడా క్లియర్ చేసేస్తున్నాను. అన్నీ చూస్తూ ఉంటే అప్పుడు రోజులన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. అప్పుడు ఎలా జరిగింది ఇదంతా కూడా. ఆ రోజులైతే మళ్ళీ తిరిగి రావు కదా. జరిగిపోయిన కాలం అనేది ఎప్పటికీ తిరిగి రాదు. జరగవలసిన కాలం గురించి ఆలోచించడం మాత్రమే మన బాధ్యత. ఇక్కడైతే ఇంకా ఇరుముడులన్నీ కట్టేసుకొని ఇంకా స్వాములందరూ బయటకు వస్తూ ఉన్నారనమాట 1 బై 1. మళ్ళీ ఇక్కడ కూడా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కరు స్వామిని తీసుకొచ్చి మళ్ళీ ప్రత్యేకంగా పూజలన్నీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ నేరుగా బస్ దగ్గరకైతే వెళ్ళరు. మా ఊళ్ళో ఏందంటే శివాలయం ఇది ప్రెజెంట్. మనం శివాలయంలో ఉన్నాము. శివాలయం పక్కన విష్ణాలయం ఉంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ గుడి చుట్టూ తిరిగేసి అక్కడ ఉంటారు కదండి. అంటే భక్తులు అంటే ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ కూడా రకరకాల బిస్కెట్లు ఇవ్వడం. అక్కడ కొంతమంది వెళ్ళే దారిలోకి కొంచెం ఛార్జీలకి డబ్బులు ఇవ్వడం వల్ల కొంచెం మంచిది అనేది ఫీలింగ్ అన్నమాట. కొంతమంది మనీ ఇస్తూ ఉంటారు ఎక్కువగా. కొంతమంది ఫ్రూట్స్ అవి తీసుకొస్తారు. ఇట్లా రకరకాలుగా అన్నమాట. అంటే ఎవరికి తోచినంతలో వాళ్ళు తీసుకురావడం అయితే జరుగుతూ ఉంటుంది. అది ఏంటంటే నమ్మకం మంచిది అట్లా ఇవ్వడం స్వాములకి అని చెప్పేసి. ఏంటంటే వాళ్ళు జర్నీ చాలా రోజులు ఉంటుంది కదండి. రకరకాల యాత్రలు చేస్తూ ఉంటారు. నేరుగా అయితే అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వెళ్ళరు. ఇంకా మధ్యలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అవన్నీ చూసుకొనే వెళ్ళాలి. అంటే ఆ ట్రైన్ అయితే ఈజీగా ఫాస్ట్‌గా వెళ్ళిపోతారు కానీ యాత్ర బస్సు మాట్లాడుకుంటే మాత్రం నేరుగా వెళ్ళరు. అన్ని గుళ్ళన్నీ చూసుకొనే వెళ్తారు. అలా అన్నమాట. అవి చూసుకుంటూ వెళ్ళినప్పుడు కొంచెం లేట్ అవుద్ది. ఈలోపు ఎప్పుడైనా మధ్యలో ఆకలైనప్పుడు ఫుడ్ తీసుకోవడం అంటే ఉండవు కదా బిస్కెట్స్, ఫ్రూట్స్ ఇవి ఉంటే వాళ్ళు ఈజీగా ఏదో ఒకటి తినేయొచ్చు. అట్లా అన్నమాట.
సో ఇక్కడ మా పాపకి చిన్న చిన్న పిలకలు ఉన్నాయి. ఇప్పుడైతే జుట్టు బాగా ఎదిగిపోయింది. ఇవన్నీ చూస్తూ ఉన్నాను. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి పిల్లల్లో. ఇప్పుడైతే మా పాప స్కూల్‌కి కూడా వెళ్ళిపోతుంది. పాపం అప్పుడు చాలా చిన్నదిగా అనిపిస్తుందనమాట. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఆ మెమోరీస్ అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. మా కృష్ణ అన్న చూడండి ఎలా చెయ్యి హాయ్ చెప్తున్నాడనమాట అందరికి. అప్పటివి అన్నమాట. ఏదో తెలియని మెమోరీస్. ఇంకా ఇది కొత్త శారీయే అన్నమాట. నేను మ్యారేజ్‌కి తీసుకున్నాను. సో, మ్యారేజ్‌కి కట్టుకోలేదు కానీ ఇంకా కట్టుకున్నాను. అంటే ఆ రోజు కట్టుకున్నాననమాట. నాకు ఇంకా కొత్త శారీ అంటే ఇంక మనం ఫోటోస్ దిగాల్సిందే. ఫోటోస్, వీడియోస్ ఖచ్చితంగా దిగాల్సిందే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండీ! ఇక్కడే విగ్రహ ప్రతిష్ఠ జరిగిందనమాట. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అన్నమాట. ఇదో చూసారా ఇక్కడ నాగదేవతల్ని ప్రతిష్ఠ చేశారు ఇక్కడ. అందువల్ల వాళ్ళకి కళ్యాణం కూడా జరిగింది వాళ్ళిద్దరికి. అందువల్ల అక్కడ యజ్ఞాలు ఇంకా అవన్నీ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి అత్తాకోడళ్ళు ఇద్దరు ఎలా తిరుగుతూ ఉన్నారో చుట్టూ. మా చిన్ని పాపను చూస్తుంటే చాలా క్యూట్‌గా ఉంది అసలప్పుడు. ఇంకా ఇప్పుడు కంటే అప్పుడు ఇంకా చిన్న పిల్ల కదా! చాలా క్యూట్ ఉంది. ఇప్పుడైతే అసలు స్కూల్‌కెళ్ళిపోతుంది. హోంవర్క్ రాసేస్తుంది. ఇంకా అన్ని యాక్టివిటీస్ అనేవి చేసేస్తుంది. సో, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అయితే మా తమ్ముడైతే వచ్చేసాడు. అందరూ ఒక్కొక్కరు వెళ్ళిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట. ఇంకా శనయ్య స్వామి వచ్చేసి టెంకాయ కొట్టేసిన తర్వాత కొంచెం విభూది అనేది నోట్లో వేస్తారు. విభూది అనేది ఏంటంటే శివయ్యకి ఇష్టం కదా! ఇంకా అట్లాగనమాట. ఇంకా మళ్ళీ ఒక్కసారిగా అలాగా తీసుకొని వెళ్ళి ఇంకా చేస్తారనమాట. సో, ఇదే అండి ఇవాల్టి వీడియో. మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఇంకా పిల్లల్ని తీసుకొని వీళ్ళైతే ఇంటి దగ్గరికి వెళ్తూ ఉన్నారనమాట. దేవి, మా కృష్ణ అన్న. సో, ఇంతే అండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్.